పరిధిలో లేని లేఅవుట్లను ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి. అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. గతంలో 14% ఉన్న అక్రమ లేఅవుట్లు రెగ్యులైజ్ ఫీజును ప్రభుత్వం 7% తగ్గించిన సదవకాశాన్ని రియల్టర్లు సద్వినియోగం చేసుకోవాలి. నుడా అనుమతులున్న లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయాలని ప్రజలను కోరుకుంటున్నాను. అనధికార లేఅవుట్ల నుంచి ప్రభుత్వం వసూలు చేసే అపరాధ రుసుం ద్వారా గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాము. అనధికార లేఅవుట్ల వల్ల ప్రభుత్వం ఖజానాకు గండి పడటమే కాకుండా ప్లాట్లు కొన్నవాళ్లు కూడా నష్టపోతున్నారు. అనధికార లేఅవుట్ల నుంచి అపరాధ రుసుం వసూలు చేయడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి. ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట విజయలక్ష్మి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణ, జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, ఎంపీపీ పార్వతి, టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్మోహన్ రెడ్డి, దాపర్నేని శ్రీనివాస్ నాయుడు, జనసేన నాయకుడు చప్పిడి శ్రీనివాసులరెడ్డితో పాటు నుడా అధికారులు అల్లంపాటి పెంచల్ రెడ్డి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఆచరణగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ఎన్నేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది. ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలోని 123 అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు. అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం 68, ఇందుకూరుపేట 18, కొడవలూరు 13, కోవూరు 17, విడవలూరు 7. ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేశారు. కానీ ఇప్పుడు నేను కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న పంచాయతీ సెక్రటరీలు కానీ, అధికారులు కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు. 14,000 ఇంతకు ముందు 14% మనం అప్రూవ్డ్ లేఅవుట్స్కి ఫీజు కట్టాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 50% రాయితీ 7%కి తగ్గించారు. దీన్ని ముందుగా మీరు ప్రజల్లోకి ఈ రియల్ ఎస్టేట్ నాయకులందరినీ ఇక్కడున్న ప్రతి ఒక్క అధికారికి చెప్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టండి. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకందరికీ. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ 14 నెలల్లో లేఅవుట్ వేసిన వాళ్ళు చాలా తక్కువ. గత ప్రభుత్వంలో లేఅవుట్ వేసిన వాళ్ళే ఎక్కువ. వాళ్ళు అప్పుడు ఎలా లేఅవుట్ వేశారో, ఎవరికి ఎంత సపోర్ట్ చేశారో, ఏం చేస్తే వాళ్ళు లేఅవుట్ వేసుకున్నారో, ఎన్ని అక్రమ లేఅవుట్ వేసాయో, ఈ రోజు లేఅవుట్ వేసుకుంటుంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఈ రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. నేను దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా మీకు ఎటువంటి నష్టము జరగట్లేదు. కాబట్టి ఈరోజు మీరు వాలంటరీగా ముందుకొచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 7% చెల్లించి వాటిని అప్రూవ్డ్ లేఅవుట్గా చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని తప్పకుండా అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు కోవూరు కాన్స్టిట్యున్సీలో చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. నేనైతే వాళ్ళని చేయొద్దు వీళ్ళని చేయొద్దు నేను ఎవరికి రికమెండేషన్ చేయను. ప్రతి ఒక్కరూ అప్రూవ్డ్ లేఅవుట్స్ చేసుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళకి
అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ముఖ్యంగా ఎవ్వరు కూడా ఎక్కడ తప్పటడుగు లేకుండా నేరుగా మీ బాధ్యత ఏదో అది చేయండి, వాళ్ళకి వివరించండి, వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి వచ్చే డబ్బులు కట్టించండి. దాని ద్వారా రాబోయే రోజుల్లో మనము వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఏ డ్రైన్స్ రోడ్లో వేసుకోవచ్చు అని చెప్పండి. అలాగే లేఅవుట్ నుడా రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో, ఎంత స్థలం వదలాలో యాజ్ పర్ రూల్స్ ప్రకారమే లేఅవుట్ వేయాలని చెప్పి కూడా మీరు అందరికీ కోవూరు కాన్స్టిట్యున్సీలో చెప్పచ్చు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని అడిగారమ్మా మేము చేశాము అని చెప్పే విధానం ఇక్కడ వద్దు. మీ పని మీరు రూల్స్ ప్రకారం చేయండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవరి కోసమో మీరు అలా చేయక్కర్లేదు. అలాగే నాయకులు కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీకు తెలుసుంటే వాళ్ళకి మీరు వివరించండి. ఇది వరకు అయితే మీరు 14% కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు 7% కడితే మీరు లక్షణంగా లేఅవుట్ వేసుకోవచ్చాయా? మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. అదే కాకుండా ఆ డబ్బులతో మన ఊర్లు బాగుపడతాయి. కాబట్టి మీరందరూ ముందుకెళ్ళి 7% కట్టి ఈ అన్అప్రూవ్డ్ ఆల్మోస్ట్ మనకి 500 ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. ఈ 128 లేఅవుట్స్ కలిపితే 536.82 ఎకరాలు, ఇంత ఎకరాల్లో అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ చేస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ మీటింగ్ పెట్టడం కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని, అధికారులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ప్రతి ఒక్కరికి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి యాజ్ పర్ రూల్స్ మీరు వేసుకుంటే మీకు ఏంటో బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత మీరే రిక్వెస్ట్ చేయించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. చైర్పర్సన్ గారికి, ఇతర పెద్దలకి, అధికారులకి అందరికీ కూడా నమస్కారం అండి. అంటే ఈ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో మేజర్గా తీసుకొచ్చిన సవరణ ఏదైతే ఉందో అది పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి, అందరూ కూడా లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలి అనే ఎజెండాతో ఇవాళ ఈ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా కట్ ఆఫ్ డేట్, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ని రెగ్యులరైజ్ చేసుకుని అప్రూవ్డ్ లేఅవుట్స్గా మార్చుకోగలిగే అవకాశం కల్పించే స్కీమ్ అండి. ఈ స్కీమ్లో రీసెంట్గా తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏమిటి అంటే కట్ ఆఫ్ డేట్, అది జూన్ 30, 2025. అంటే ముందు కన్స్ట్రక్ట్ చేసిన అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేసుకునే మంచి అవకాశము ఈ స్కీమ్ ద్వారా మనకి లభిస్తుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ ద్వారా, విఆర్ఓస్ ద్వారా కంప్లీట్గా ఎక్కడైతే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఆల్రెడీ సర్వే చేసి సుమారుగా 140 అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం ఐడెంటిఫై చేసాం. సో ఈ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అందరితో కూడా అప్లికేషన్స్ పెట్టించాలి మా రోజు అండ్ ఎంపీడీఓస్. సో ఇందులో ఇంకొక స్ట్రైకింగ్ ఫీచర్ కూడా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్, ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్, రీసెంట్ నోటిఫికేషన్ మనకి 26/7/2025లో ఇచ్చారు. సో ఇక్కడి నుంచి ఒక 90 days టైం ఇచ్చారు మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. సో 90 days అనేది చూసుకుంటే మన కట్ ఆఫ్ డేట్ సుమారు అక్టోబర్ 24 వస్తున్నాయి. సో అక్టోబర్ 24 లోపు ఈ అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ అన్నీ కూడా ఎట్టి పరిస్థితిలో ఎల్ఆర్ఎస్ కింద అప్లికేషన్స్ అనేవి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ అండ్ తహసీల్దార్స్ ఉంది. ఏ అన్ఆథరైజ్డ్ లేఅవుట్ కూడా మనం స్పాట్ ఫ్రీగా వదలడానికి లేదు. ఈ స్ట్రాంగ్ సిగ్నల్ అనేది దయచేసి తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్ అందరూ కూడా కంప్లీట్గా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎవ్రీ అన్ఆథరైజ్డ్ లేఅవుట్ కూడా తెలియజేయాలి. అదేవిధంగా ఇక మీదట ఎటువంటి అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ రాకుండా కూడా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్స్ ఉందండి. ఇక్కడ ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకునే పవర్ కూడా పంచాయత్ సెక్రటరీ ఉంది. సో పంచాయత్ సెక్రటరీ ఎక్కడైనా అన్ఆథరైజ్డ్ లేఅవుట్
కొత్తగా వస్తున్న అనాథరైజ్ లేఅవుట్స్ ఏమైనా చూసినట్లయితే అంటే ఈ కట్ ఆఫ్ డేట్ తర్వాత వెంటనే నోటీసెస్ ఇచ్చి స్టాప్ చేయాలి. సో ఈ 3 అంశాల మీద కూడా క్రిస్టల్ క్లారిటీ అనేది ఎంపీడీఓస్ తహసీల్దార్స్ ఉండాలండి. సో ఫస్ట్ ఈస్ స్ప్రెడ్ ది అవేర్నెస్ అబౌట్ దిస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. కట్ ఆఫ్ డేట్ మారింది. జూన్ 30, 2025 కంటే ముందు ఉన్న అనాథరైజ్ లేఅవుట్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, మీ పరిధిలో ఎన్ని అనాథరైజ్ లేఅవుట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళతో అప్లికేషన్స్ పెట్టించాలి ఎట్టి పరిస్థితిలో. మూడో విషయం, కొత్తగా ఎటువంటి అనాథరైజ్ లేఅవుట్స్ కూడా రావడానికి సాధ్యపడకూడదు. ఆ విధంగా ఎన్షూర్ చేయాలండి తహసీల్దార్స్, ఎంపీడీఓస్. అయితే ఇక్కడ ఇంకొక స్ట్రైకింగ్ ఫీచర్ కూడా ఏంటి అంటే ఓపెన్ స్పేస్ వచ్చేసరికి కూడా 14% ఛార్జ్ లో అనాథరైజ్ లేఅవుట్స్ ఏవైతే రెగ్యులైజ్ చేసుకోవడానికి ముందుకు వస్తారో వాళ్ళకి అందులో కూడా 50% సబ్సిడీ అనేది ఇస్తున్నారు. సో ఇంత వెల్కమింగ్ గా ఉన్న స్కీమ్ ని దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు అంటే అనాథరైజ్ లేఅవుట్స్ లోనే కంటిన్యూ అవ్వచ్చు కదా అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కంటిన్యూ అవ్వడానికి మనం ఎన్షూర్ చేస్తామంటే కంటిన్యూ అవ్వకూడదు. అండ్ ఆ విధంగా కంటిన్యూ అయితే కూడా వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్స్ అవ్వచ్చు, బేసిక్ వర్క్స్ అవ్వచ్చు, అంటే నీటి సరఫరా అవ్వచ్చు, విద్యుత్ అవ్వచ్చు, డ్రైనేజ్ వర్క్స్ అవ్వచ్చు, ఆ లేఅవుట్ లో ఏవి కూడా శాంక్షన్ చేయరు ఇక మీదట. బిల్డింగ్ అప్రూవల్స్ అవ్వచ్చు, డ్రైన్స్ అవ్వచ్చు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అవ్వచ్చు. ఆ పర్టికులర్ లేఅవుట్ అనాథరైజ్ లేఅవుట్ కాబట్టి ఫ్యూచర్ లో కూడా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పర్టికులర్ విండోలో అనాథరైజ్ లేఅవుట్స్, అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ని లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చి రెగ్యులరైజ్ చేసుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నారండి. మా నోడా సెక్రటరీ పెద్దరెడ్డి గారు ఒక ప్రజల మనిషి, ప్రజాసేవ కోసం ముందుకొచ్చి ఒక నెల రోజుల్లోనే అత్యధిక మెజార్టీతో గెలిచి నిరంతరం ప్రజల్లో మమేకమవుతూ ఉన్న నా సోదరి శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి, అదే రకంగా మా నోడాకి నెల్లూరుకి జాయింట్ కలెక్టర్, మా నోడాకి వైస్ చైర్మన్, ఒక మంచి వ్యక్తి, ఒక పనిచేసే వ్యక్తి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అదే రకంగా మిగతా మా నోడా స్టాఫ్కి, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, పంచాయతీ సెక్రటరీలు, అదే రకంగా సచివాలయానికి, ముఖ్యంగా నా మీడియా మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు మాటలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి ఏం చేస్తారో, ఎవరో అక్రమ లేఅవుట్లతో మాట్లాడుకోవటం, వాళ్ళ ద్వారా ఏం చేయాలో చేసుకోవడం, వెళ్ళిపోయారు కొంతమంది. అటువంటివి జరగవు. అందరు కూడా దీన్ని రెగ్యులర్ చేసుకోవాలి, ప్రభుత్వానికి మనం ఉపయోగపడాలి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పినటువంటి ఒక మంచి ఉక్కు మహిళ మా ప్రశాంత్ రెడ్డి గారు నేను 2 విషయాలు చెప్తాను. ఎందుకంటే ఆవిడకి ఒక మంచి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన కలిసే టైం అయిపోయింది. ఇప్పుడు 11 అలమనారాయణ. దీంట్లో ఎల్ఆర్ఎస్ పథకంలో 2 ఉన్నాయి. ఇంతకుముందు ఫ్లాట్ ఓనర్లు అమ్మేసుకున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు వేశారు. అడిగే వాడు లేడు. శాసనసభ్యులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్ళిపోయింది. లాస్ట్కి నష్టపోయింది ఎవరు? ఒక మధ్య రకం కుటుంబీకులు, ఫ్లాట్లు కొన్నటువంటి ఎంప్లాయీస్, పేద ప్రజలు. ఈరోజు వాళ్ళకి బిల్డింగ్ అప్రూవల్ లేదు. ఇంతకుముందు 14% కడితేనే అప్రూవల్ వచ్చేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారు మన ప్రీతమ ముఖ్యమంత్రి? 7% తగ్గించారు. అంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఆ లేఅవుట్లలో మీరందరూ రెగ్యులర్ చేసుకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. మీ ఫ్లాట్ల భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు చేసుకున్నప్పుడు ఏమవుతుంది? బిల్డింగ్ పర్మిషన్ వచ్చే ప్రశ్నే లేదు, అక్కడ నీళ్లుండే ప్రశ్నే లేదు, లైట్లు వేసే ప్రశ్నే లేదు. మా జేసీ గారు చెప్పినట్టు దాని మీద చాలా స్ట్రిక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏ మండలానికి ఎంపీడీఓ తీసుకొని మండల సెక్రటరీలు వాళ్ళ ద్వారా
ఇప్పుడున్నటువంటి వారి మ్యాప్ తయారు చేయాలి. ఏ లేఅవుట్కి ఆ లేఅవుట్లో గవర్నమెంట్ స్థలం ఉందా, శ్మశానం ఉందా, వాగులు ఉన్నాయా, పోకుండా ఎన్ని చేయాల్సిన అవసరం మీకు ఉంది. అవి చేసి మాకు ఇవ్వాలి. ఇప్పుడు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు అవకాశం మాట్లాడండి అని చెప్పి వాళ్ళకి తెలియదంటూ ఏం లేదు. ఏదో వస్తుంటారులే, మీటింగ్ పెట్టుకుంటారులే, పోతారులే అనుకుంటారు. అలా ఈసారి ఉండదండి. ఇంకొకటి ఏంటంటే 10% వదిలి అన్అప్రూవ్డ్ చేసిన వాళ్ళకి కొంత అక్కడ ఉండేటువంటి భూమి విలువ బట్టి ఫైన్ వేస్తారు. దాంట్లో 45 రోజుల లోపల కడితే 10% అయిపోవచ్చింది. ఒక వారం ఉంది, ఇంకా ఎవరిలో స్పందన లేదు. ఏదే అనుకుంటున్నారు. ఒక్క కోవూరులోనే 536 ఎకరాలు ఉన్నాయి. ఇవి తప్పకుండా మీరు తొందరగా రెగ్యులర్ చేసుకోండి. చేసుకునే పరిస్థితుల్లో ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు. ఇంకొకటి మీ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మంది నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా ముందు మనకి నుడాయిలో అప్రూవల్ కావాలి, ఆ డబ్బులు రావాలి. ఆ ప్రజల డబ్బులు ప్రజలకే మేము ఖర్చు పెట్టాలి. అట్లాగా ఎంపీటీఓలు, ఎమ్మెల్యేలు, తహసీల్దారులు ఉంటే అమ్మా ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్ ల్యాండ్లు ఏమైనా లేఅవుట్లు ఉపయోగపడే ఉంటే మీ ద్వారా వాళ్ళతో మాట్లాడండి. 5 ఎకరాల నుంచి 100 ఎకరాలు, ఎన్ని ఎకరాలు ఉన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు ఇస్తే లేఅవుట్లు వేస్తాం. ఆ డబ్బులు 50% మీకే వస్తుంది తల్లి. ఆలోచించుకొని ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు ఎక్కడ స్థలం ఉన్నా కూడా మాకు చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాం. చివరగా ఒకటి చెప్తున్నా, ఈ ఎల్ఆర్ఎస్ని కొంతమంది చెప్తున్నారు మున్సిపాలిటీకి సంబంధం లేదు,